ఆచి చికెన్ మసాలా. కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం కళ్యాణ వేడుకకు సిద్ధమైంది. లోక కళ్యాణం కోసం జరిగే ఈ మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. రాత్రి జరగనున్న కళ్యాణ వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. పొన్నమి వెన్నెలలో జరిగే ఈ ఏకశిలా నగర రాముడి కళ్యాణాన్ని తిలకించేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారని అధికారులు అంచనా వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈసారి భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా లక్షలాది లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేసింది. ప్రతి భక్తుడికి తలంబ్రాల ప్యాకెట్ అందేలా వందలాది మంది వాలంటీర్లను రంగంలోకి దించారు. ఆరు గంటల 30 నిమిషాలకి జరగబోతున్నటువంటి శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇంచుమించు పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి దేశంలోంచి వివిధ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది భక్తులు విచ్చేస్తున్నారు. సుమారుగా 70 నుంచి 80 వేల మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనాతోటి మనం అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయటం జరిగింది. దీని కొరకు సుమారుగా ఒక 144 స్పెషల్ సర్వీసెస్ ఆర్టీసీ బస్సెస్ మనకి వివిధ ప్రాంతాల నుంచి రన్ అవుతూ ఉన్నాయి. మరి కడప నుంచి ఎక్కువగా అంటే ఎవ్రీ 10 to 15 మినిట్స్కి భక్తులందరూ కూడా ఇబ్బంది లేకుండా వచ్చేదానికి ప్రతి 15 నిమిషాలకి కూడా ఒక బస్ సర్వీస్ని మనం కడప నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చుట్టుపక్కల ముఖ్యమైనటువంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్ దగ్గర నుంచి కానీ కడప, అలాగే రాజంపేట, రాయచోటి, బద్వేలు, నెల్లూరు ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా ఆర్టీసీ ప్రత్యేకమైనటువంటి బస్సెస్ రన్ చేస్తున్నారు. అలాగే రైల్వే సంబంధించి వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఫర్ ఏ స్పెషల్ స్టాప్ టుమారో ఎట్ ఒంటిమిట్ట. సో రేపొద్దున రన్ అయ్యే రైల్వే ట్రైన్స్ కూడా మనకి ఒంటిమిట్టలో స్పెషల్ స్టాప్ ఉండటం జరుగుతూ ఉంది. ఇక భక్తుల రద్దీని జిల్లా కలెక్టర్ ఎస్వి పర్యవేక్షిస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయం కల్పిస్తున్నారు. జిల్లా యంత్రాంగం వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దాదాపు 5 లక్షల నీళ్ల ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ కేంద్రాలను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచింది. ఇక సుమారు 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. సీఎం సర్స్ ప్రోగ్రామ్ కోసం పోలీస్ సైడ్ నుంచి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ట్రాఫిక్ మేనేజ్మెంట్, అందరికి మూవ్మెంట్. సెకండ్ ఈ క్రౌడ్ మూవ్మెంట్. దాదాపు 80,000 to 1 lakh భావికులు ఎక్స్పర్ట్ ఉన్నారు కాబట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. థర్డ్ ఆస్పెక్ట్ సీఎం గారు ఉన్నారు. సీఎం గారు ఉంటే విఐపి సెక్యూరిటీ ఇంపార్టెంట్ ఉంటుంది. ట్రాఫిక్ సంబంధించి మనమే మేజర్గా 2 డైవర్జన్స్ పెట్టాము. రేపు మార్నింగ్ 9 AM నుంచి అక్కడ తిరుపతి నుంచి వచ్చే వెహికల్స్ రేణుగుంట, పీలేరు, రాయచోటి రూట్లో డైవర్ట్ చేస్తున్నాము. ఇక్కడ కడప నుంచి వచ్చే వెహికల్స్ ఇర్కాన్ సర్కిల్ నుంచి హెవీ వెహికల్స్ రేపు మార్నింగ్ 9 AM నుంచి డైవర్జన్ ఉంటుంది. రిమైనింగ్ ఏదైనా వెహికల్ వస్తే డిటీసీ నుంచి హెవీ వెహికల్స్ డైవర్జన్ ఉంటుంది. థర్డ్ ఈ సాయిబాబా టెంపుల్ దగ్గర వెళ్ళే వెహికల్ డైవర్జన్స్ పెట్టాము. జనరలీ దాదాపు అరౌండ్ 3,000 స్ట్రాంగ్ 4 అడిషనల్ ఎస్పీస్ అండ్ 15 డిఎస్పీస్తో ఈ ప్రోగ్రామ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. సిస్టమేటిక్గా ఎంట్రీ, భావికులకి గ్యాలరీస్లో కూర్చోపెట్టడం అండ్ ఎగ్జిట్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ ఏదైనా వచ్చే ఎమర్జెన్సీ ఇవాక్యుయేషన్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 200 CCTV కెమెరాస్ అండ్ 12 డ్రోన్స్ ఉన్నాయి. సో ఆల్ ఈ ఏరియా మొత్తం ఏరియా అండర్ CCTV కవరేజ్ ఉంటుంది. సాధారణంగా రామాలయాల్లో పగటిపూట కళ్యాణం జరిగితే ఇక్కడ మాత్రం పున్నమి వెన్నెల వెలుగుల్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగడం శతాబ్దాలుగా సంప్రదాయంగా వస్తోంది.